ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తాను అరుణాచలంలో. నీది సెకండ్ టైం అనుకుంటా కదా. సో ఎలా ఫుల్ ఎక్సైటెడ్. గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో లాస్ట్ వీడియో అరుణాచల దర్శనం. ఇప్పుడు అరుణాచలంలో సందడి ఎలాగుంది, భక్తులతో ఎంత టైం పడుతుంది, మొత్తం అన్నీ మీకు విషయం చెప్పాను లాస్ట్ వీడియోలో. చూడకపోతే చూడండి. అది అయిపోయిన తర్వాత మనది ఇప్పుడు మన గిరి ప్రదక్షిణ అన్నమాట. 14 కిలోమీటర్ల అరుణాచల ప్రదక్షిణ. అష్టలింగాలు, రమణమహర్షి ఆలయం, మోక్ష ద్వారము, చాలా ఇక్కడ ఆలయాలు ఉన్నాయి, నందీశ్వరులు ఉన్నారు, చాలా ఉన్నాయి. మొత్తం అన్ని ప్రతిదీ కవర్ చేసి చూపించాను. మొత్తం చివరి వరకు చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. సో మనం నెక్స్ట్ చూడబోయేది అరుణాచల గిరి ప్రదక్షిణ. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. స్టార్టింగ్ పాయింట్ గిరి ప్రదక్షిణ రాజగోపురం అట. సో ఆల్మోస్ట్ దాని దగ్గరికి వచ్చాం. ఆపోజిట్గా ఉంది రాజగోపురం అంటే. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో ఇది మెయిన్ ప్లేస్ అటు రాజగోపురం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనం స్టార్ట్ చేయాలి దర్శనం. కోకోనట్ బ్రేకింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ ఒత్తులు వేస్తున్నారు. ఒత్తులు వచ్చి ఇక్కడ దీంట్లో వేసేసి మెయిన్ గోపురం ఇది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం దర్శనం. అక్కడ కూడా దీపాలు పెడుతున్నారు. సో భక్తులందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ తిరగాలి గిరి ప్రదక్షిణ. 4 to 5 hours పడుతుంది. మధ్యలో 8 లింగాలు, ఇంకో వేరే గుడి ఉంటుంది లింగం మెయిన్. 9 శివుడు గుళ్ళు చూసుకుంటూ, ఆశ్రమాలు చూసుకుంటూ, రమణ ఆశ్రమం చూస్తూ అన్నీ చూస్తే వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ చేయాలంటే చాలా భక్తి ఉంటే తప్ప, శివుడు అవకాశం ఇస్తే తప్ప నడలేరు ఎవరు. ఇక్కడ 80 సంవత్సరాల వాళ్ళు పొర్ల దండం అంటారు కదా, దొల్లుతూ నడుస్తున్నారు. చెప్పులు లేకుండా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ నడుస్తున్నారు. వాళ్ళు చూస్తుంటే ఎందుకురా బాబు నడుస్తున్నారంటే, ఇంకా శివ ఓం శివాయ నమః, ఓం నమ శివాయ అనుకుంటూ అలా నడుస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. కేవలం భక్తి అలా నడిపిస్తూ ఉంటుంది 14 కిలోమీటర్లు. రాజగోపురం అన్నట్టు చాలా పెద్దది. ముందు మండపం వెనకాల ఇది. లాస్ట్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు అక్కడ ఆ స్ట్రీట్లో మేము లాడ్జ్లో ఉన్నాం. సో అప్పుడు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండేది. ఇప్పుడు మండపం కట్టారు. ఇది కొత్తగా కట్టిన మండపం ఇది. మేమైతే దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి చాలా భక్తితో చేయగలం, నువ్వు తోడుండు దేవుడా అనుకుంటూ ముందుకు సాగుతున్నాం. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఫస్ట్ లింగం 1కి వెళ్ళాలి. సో అందుకే గుడికి ఎదురు రైట్ సైడ్, గుడికి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేసాం వాకింగ్. ఎండ గట్టిగా ఉంది, చల్లబడికి వెళ్దాం అనుకున్నాం. టైం ఇప్పుడు స్టార్ట్ చేస్తే రాత్రి 10 గంటలకి 8 గంటలకి అవుతుంది కదా గిరి ప్రదక్షిణ. సో ఎర్లీగా స్టార్ట్ చేసాం బ్యాంగ్ వచ్చేయడానికి. ఫస్ట్ లింగం రోడ్డు మీద ఉంది పక్కనే. ఇంద్రలింగం అట ఫస్ట్ది, లోనికి వెళ్తే ఉంటుంది. సో ఇది ఇంద్రలింగం. అలా కిందకి వెళ్తే కొంచెం డౌన్లో కిందకి దిగితే ఇంద్రలింగం. సో ఇక్కడి నుంచి లాగా రైట్ సైడ్ లోనికి వెళ్తే 2వ లింగం వస్తుంది. అష్టలింగాల్లో ఒకటి ఇంద్రలింగం. ఇది మొదటి లింగం అనమాట. ఇది దేవుళ్ళకి రాజు ఇంద్రుడు. ఇక్కడ మనం దర్శించుకుంటే మన బాడీలోనే హెల్త్, సక్సెస్, నెగిటివిటీ పోద్ది. సో మనం గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడి నుంచి మొదలు పెడితే సక్సెస్ కంపల్సరీగా అవుతుంది అన్నమాట. సో ఇక్కడ దర్శించుకొని మనం 2వ లింగానికి వెళ్ళాలి. ఇది ఇంద్రలింగం. డైరెక్ట్గా కొండ దగ్గరికి వెళ్తున్నాం, గిరి దగ్గరికి. అక్కడి నుంచి మన ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ హౌస్. సో అరుణాచలం కొండ కదా, దెన్ అన్నమలై హిల్ అని కూడా అంటారట. అన్న విజిట్కి ఇప్పుడు స్టార్ట్ అయితే ఆల్రెడీ 7,700 స్టెప్స్ అయిపోయాయి. ఇక్కడ అంతా తమిళ్లో ఉంటే బోర్డ్స్ మీద అసలు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏ దేవుడిని చూస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నాం అర్థం అవుతుంది. సో గిరి ప్రదక్షిణ మాత్రం ఇంగ్లీష్లో పెట్టాడు, అది లక్కీ. ఇక్కడ తెలుగులో కూడా రాశాడు గిరి మార్గం అని. గిరి మార్గాన్ని ఓన్లీ తెలుగులో రాశాడు. అంటే తెలుగు అంతమంది వస్తున్నారో అర్థమవుతుంది మీకు. సో ఏ లాంగ్వేజ్లో లేదు, ఇంగ్లీషు, తమిళ్, మళ్ళీ నెక్స్ట్ తెలుగే. అగ్నిలింగం
వే టు అగ్నిలింగం. సో చాలా ఎండ. సో 4 o'clockకి స్టార్ట్ చేస్తాం. ఇంకా 1 hourలో ఎండ అయిపోతే కొంచెం చల్లబడుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే ఇక్కడ బోర్డులు ఉన్నాయన్నమాట. మనం ఈ మ్యాప్లోని లింగాలకి ఎక్కడున్నాం, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అన్నీ క్లియర్గా రాసి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్క లింగానికి ఆల్మోస్ట్ 1 kilometer అలా ఉంది. 8 లింగాలకి 8 kilometers. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్కటి వస్తుంది అన్నమాట. సో మన ఇంద్రలింగం నుంచి అగ్నిలింగంకి వెళ్తున్నాం. ఇది కొంచెం డిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి దగ్గరే ఉంటాయి అనుకుంటా. సో ప్రతి లింగం గురించి నేను ఇంటెప్త్గా డీటెయిల్స్ చెప్తాను. వీడియో మాత్రం మిస్ కాకండి, ప్రతిదీ చూడండి. సో మనం ఇలా నడుస్తున్నాం రోడ్డు మీద మంచి ఎండలో. ఈయన చూడండి ఎలా నడుస్తున్నాడు. శ్రీకాంత్ గారు జన్మదినోత్సవం, చనిపోయిన రోజు బర్త్డే ఓకే. హీరో రియల్ హీరో, సూపర్ ఫైటర్. సో డెత్ డే ఫుల్ యాక్షన్ హీరో. బెంగళూరు, రైట్ సైడ్ వెల్లూరు. కదా గిరివల మార్గం. సో ఇక్కడ కన్నడలో కూడా రాశాడు. తమిళ, ఇంగ్లీషు, తెలుగు, కన్నడ. ఫస్ట్ లింగం ఇంద్రలింగం ఒక్కటే టెంపుల్ పక్కన ఉంది. నెక్స్ట్ అగ్నిలింగం ఒకటి చాలా దూరం ఉంది. అక్కడి నుంచి కొండ దగ్గరికి వచ్చాం. అన్నమలై, అరుణాచలం గిరి పక్కన ఉంటుంది అనమాట. చాలాసేపు నుంచి నడుస్తున్నాం, ఇంకా రాలేదు. ఇక్కడ ఓల్డ్ మండపం ఏదో ఉంది, ఆ టైంలో కట్టింది. దీని ఆపోజిట్గా అగ్ని తీర్థం అట, కోనేరు ఏదో ఉంది. సో విఘ్నేశ్వర టెంపుల్ అట్ ఇది. సో అగ్నిలింగం చిన్న సందులో ఉందన్నమాట. సో అగ్నిలింగం ఇది అష్టలింగంలో 2వ లింగం. ఇది అగ్నిలింగం. మన మెయిన్ టెంపుల్ ఉంది కదా, తిరుమలలో ఉన్న టెంపుల్లో ఉన్న లింగం కూడా అగ్నిలింగమే. సో అది కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది మనకి ఏం చెప్తుంది, మనం చేయవలసిన పనిని దాన్ని సాధించడానికి ఎంత తపస్సు చేయాలి, తర్వాత మన ఆత్మని ఎంత త్యాగం చేయాలి ఆ పనిని సంపూర్ణంగా చేసుకోవడానికి, ఆధ్యాత్మికంగా మనం ఎలాగ త్యాగం చేయాలి, ఇవన్నీ ఈ లింగం మనకు తెలియజేస్తుంది. సో ఇక్కడ చాలా నీట్గా డెకరేట్ చేస్తారు. అన్ని అరుణాచలంలోని లింగాలను ఎలా డెకరేట్ చేస్తారు, సేమ్ అదే విధంగా డెకరేట్ చేస్తారు అన్ని లింగాలని. సో మన గుడి చుట్టూరు ఎన్నో ఆశ్రమాలు ఉంటాయి. రమణ మహర్షి ఆశ్రమే కాకుండా ఇక్కడ శేషాద్రి స్నగల్ ఆశ్రమం ఏదట. ఇక్కడ మొత్తం రుద్రాక్షలు అమ్ముతున్నారు. ఇక్కడ అన్ని శివలింగాలు అమ్ముతున్నారు. మెల్ల వేసుకుని ఉన్నాయి. సో ఇప్పుడు మన రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉన్నాం. సో ఫైనల్గా మన రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాం. సో లోనికి వెళ్ళి ఒకసారి చూసి వచ్చేద్దాం. సో వెనక ఉంది కదా, అది రమణ మహర్షి ఆశ్రమం. ఇప్పుడు కరెక్ట్గా 15 minutesలో హారతి ఇస్తారట రమణ మహర్షికి. చాలామంది భక్తులు కూర్చున్నారు, ఖాళీ లేదు అసలు. లోనికి కెమెరా తీయొద్దన్నారు. చాలా పవిత్రమైన ప్లేస్ కదా, వచ్చి చూస్తే తప్ప దాని వాల్యూ తెలియదు. మనం వీడియో పెట్టినా. సో అక్కడ అంతా కెమెరా లోన్కి ఎలా చేయలేదు. ఫారినర్స్ ఎంతమంది వచ్చారు. చాలా పవర్ఫుల్ ప్లేస్. ఎందుకంటే కొంతమంది ఫారినర్స్ వచ్చి అలాగా ఎక్కడ పడితే కూర్చొని అలా మెడిటేషన్ చేస్తున్నారు. ఎంత పవర్ ఉంటే మాత్రం అలా జరుగుతుంది. సో నెక్స్ట్ యమలింగం అట. ఇక్కడ నుంచి అందరం. సో యోగి రామ సురత్ కుమార్ ఆశ్రమం అట్లా వెళ్తే ఇంకో ఆశ్రమం ఉంది రావణ. ఇప్పుడు లేకుండా నడుస్తున్నారు చాలామంది. సో మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎప్పుడు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉండాలనుకుంటాను. అందరూ లెఫ్ట్ సైడ్ నడుస్తున్నారు. అది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఉండాలి. టెంపుల్స్ అన్ని రైట్ సైడ్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ నడిస్తే మంచి సైడ్. మరి ఎందుకన్నా నడకండి అన్నారు. సో మేము అదే ఫాలో అవుతున్నాం. చాలామంది ఫారినర్స్ వచ్చారు రమణ మహర్షి ఆశ్రమానికి. చూస్తాం కదా, వీళ్ళందరూ ఫారినర్సే. సో ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, తమిళ్లో ఉంది. మరి స్వామి ఎవరు, ఆయన ఎవరో తెలియదు, కానీ ఇక్కడ ఒక ఆశ్రమం. సో కొండ చుట్టూరుగా 100 ఆశ్రమాలు ఉంటాయి. సో
మెల్లగా చల్లబడుతుంది, చల్ల బ్రీజ్ వస్తుంది. సో ఇప్పటికి 2 శివలింగాలు అయ్యాయి. ఇప్పుడు యమలింగంకి వెళ్తున్నాం. సో అది కొంచెం దూరం ఉన్నట్టుంది. ఇక్కడ రోడ్స్ అవి వర్క్ అవుతున్నాయి, కిందన డ్రైనేజ్ది. ఇందాక చెప్పాను కదా రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నడాలని, రైట్ సైడ్ వచ్చి దేవతలు నడుస్తారట. సో మనం లెఫ్ట్ సైడ్ నడిస్తే వాళ్ళు రైట్ సైడ్ నడుస్తారట. అందుకే లెఫ్ట్ సైడ్ నడాలట మన భక్తులందరూ. సో అందరూ చూస్తున్నాక రోడ్డుకి ఇటువైపు నడుస్తున్నారు, అటువైపు ఎవరైనా నడట్లేదు. సో ఇప్పుడే అడిగితే ఏమైందంటే దేవతలు ఋషులు అందరూ అటువైపు నడుస్తారట. సో మనం ఇటువైపు లెఫ్ట్ సైడ్ నడాలి. రోడ్కి ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. మనకి నడుస్తున్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూస్తున్నాం కదా టాయిలెట్స్ అని తెలుగులో కూడా రాసి ఉన్నాయి. సో మనకి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో అన్నమలై అరుణాచలం పిన్ పాయింట్ అదే, అక్కడే ఆ పైన మనకి దీపం వెలిగిస్తారు కదా. స్టాలిన్ గారు వాళ్ళ అబ్బాయి నెక్స్ట్ ఎలక్షన్ మాత్రం గట్టిగా ఉంటుంది. చాలామంది అక్కడక్కడే ఆర్వో ప్లాంట్స్ పెట్టారు. మరి అక్కడ ఎవరు పెట్టారో తెలియదు కానీ తమిళ్లో రాసింది. రుద్రాక్షలు అమ్ముతున్నారు ఇక్కడ. అది ఆ చెట్టు డైరెక్ట్గా ఉన్నాయన్నది, ఒరిజినల్ ఫేక్ ఐడియా లేదు. కానీ రోడ్డు మీద ఇలా మైక్స్ ఉన్నాయి మధ్యలో, అలాగా ఓం నమః శివాయ చాంటింగ్ అలా వస్తూనే ఉన్నాయి. సో ప్రెజెంట్గా ఉంది వాక్ అయితే. నాకైతే ఫస్ట్ ఇది గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వాకింగ్ బ్యాచ్ ఉంటుంది, అందరూ వెళ్తారు అన్నవరం గిరి ప్రదక్షిణకి. సింహాచలం అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తారు, 6 years నుంచి వెళ్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. 34 కిలోమీటర్స్ అంత ఫుల్ గిరి ప్రదక్షిణ. సో నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకుంటున్నాను, అంత వీలైతే అంత కవర్ చేద్దామని. సో ఇలా నడుస్తున్నారు మా వాళ్ళు. ఇక్కడ ఒక మండపం ఉంది. ఏ టెంపుల్ రా ఇది? కుమారస్వామి టెంపుల్ అట. చాలా రోజులకి ఉసిరిగా చూసాను, మనకి ఇప్పుడు దొరకట్లేదు వైజాగ్లో. ఇవి ఒక 3 monthsలుగా బాగున్నాయి, చాలా బాగుంది. మా ఫ్రెండ్ వచ్చాడు ఆనంద్ అని యూఎస్ నుంచి. ఈ ఉసిరికాయలు కావాలని మొత్తం వైజాగ్ అంతా తిప్పాడు. ఎందుకు దొరకని మొత్తం తిరిగాను, నేను అక్కడ దొరకలే. మామూలుగా కొండ ఉసిరికాయలు ఉంటాయి కదా, అవే దొరుకుతున్నాయి. ఇవి మన చిన్నప్పుడు ఉండే చాలా బాగుంటాయి స్వీట్. సో చాలా దగ్గర ఉన్నాయి. సో రోడ్డుకి అటువైపు ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ బాగా పెట్టాడు దీపాలు పెట్టడానికి. మన ఆంధ్రాలోని చెట్ల దగ్గర దీపాలు పెట్టేస్తున్నారు. చెట్ల దగ్గర బోర్డులు పెట్టినా ఇక్కడ దీపాలు వెలిగించొద్దు అవి అని చెప్పిన. చెట్ల దగ్గర మొత్తం మెయిన్ రూట్ అంతా బ్లాక్గా పొగ పెట్టేసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే బయటే చిన్న ట్రేలా పెట్టి అక్కడ దీపాలు వెలిగించాలి. చెట్ల దగ్గర వెళ్ళిపోకుండా పెట్టారు. మన దగ్గర కూడా అలా పెడితే బాగున్నాం. ఇలా వెళ్తుంటే ఒకటి కనబడ్డది. ఇది చాలా ఓల్డ్ ట్రీ అనుకుంటాను. ఇది చెట్టు కాండంలో ఉంది. దాన్ని ఇలాగ ఏదో గదలాగా దేనిలాగా చేసి పెయింట్ వేసారు, అయినా చెత్తపట్టేస్తుంది కింద. సో ఇది వాటికి జీవం చుట్టూ అనమాట. మా ప్రయాణం మెల్లగా వెళ్తుంది. ఆల్రెడీ చీకటి పడిపోయింది. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని చాంటింగ్ చేసుకుంటాం. చిన్న అడుగులు వేసుకొని నడిస్తే వేగంగా అలసిపోం. సో చాలా స్లోగా నడుస్తున్నాం. ఫైనల్లీ యమలింగానికి వచ్చాం. ఇంకా 10.4 kilometers లెఫ్ట్ అట. ఇంకా 10 kilometers నడాలి. సో ఇప్పటికి 4 kilometers అయిందా. మేము 6-7 kilometers నడుస్తాం అనుకుంటున్నాం. సో 10.4 kilometers లెఫ్ట్. ఇది యమలింగం, యముడితోని ప్రతిష్ఠించబడిన యమలింగం అంట. గాడ్ ఆఫ్ డెత్ అంటారు కదా. మన ఫైనల్గా మన ఆయన చేతిలోనే మనం ఈ భూమిని విడిచి వెళ్ళాల్సింది. సో ఆయన లింగం అనమాట. ఈ యమలింగాన్ని మనం దర్శించుకుంటే మనకు ఆకస్మికంగా వచ్చే మరణాలు, ఆరోగ్యం బాగా ఉండి లైఫ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటారట ఈయన. అందుకనే ఇక్కడ దర్శించుకొని మనం గిరి ప్రదక్షిణ సాగించాలి. ఈ టెంపుల్ అని ఇప్పుడు శివాలయంలో ఇప్పుడు యమలింగం ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇంకా 10.4 kilometers నడాలట. సో ప్రతి టెంపుల్లోని నందీశ్వరుడికి బార్కెట్స్ కట్టారు. ఎందుకంటే మనం చాలామంది అంటారు నేను అక్కడికి వెళ్ళి శివలింగాన్ని ముట్టుకున్నాను, ఇక్కడ దీన్ని పట్టుకున్నానని. యాక్చువల్గా శివలింగాన్ని అట్లా మనం ముట్టుకోకూడదు. ఎందుకంటే అవి మన అసెట్ అనమాట. రోజుకి 1000 మంది 1,00,000 మందికి విజిట్ చేస్తారు టెంపుల్స్కి వాటికి.
ప్రతి వాళ్ళు ముట్టుకుంటే అది కొన్ని రోజులకి ఏమవుతుంది అలాగా పాడైపోతాయి. సో అభిషేకాలు ఎందుకు చేస్తారంటే మామూలుగా శివలింగానికి అభిషేకం దాని మీద అన్ని జ్యూస్లు తర్వాత ఆయిల్స్ అన్నీ ఎందుకు కడతారంటే దాని మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దానివల్ల అది పాడవకుండా ఉండడానికి అభిషేకం చేస్తారు. మనం ఏదో దేవుడు భక్తితో అనుకుంటాం కానీ శివలింగం ప్రిజర్వ్ చేయడానికి ఎన్నో వందల సంవత్సరాలు, అది మనం ఇప్పుడు చూసాం 1000 సంవత్సరాల క్రితం శివలింగం ఇంకా చూస్తామంటే దానికి అభిషేకం చేయడం వల్ల ఏంటంటే దానిపైన అవుటర్ లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది. దాన్ని విభూతి రాసినా ఏం రాసినా పాడవకుండా ఉండడానికి యాక్చువల్గా అభిషేకాలు చేస్తారు. అది సైంటిఫిక్ రీజన్ అనమాట. సో దేవుణ్ణి ఈ నందిని నాట్లు ముట్టుకోకుండా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఒక 1000 years అయినా అవి అలాగే ఉంటాయి. మరి నేను ముట్టుకుంటే కొన్ని రోజులకే అవన్నీ పాడైపోతాయి. మళ్ళీ ఆర్టిఫిషియల్గా మనం కొత్తది పెట్టుకోవాలి. మన చరిత్ర టెంపుల్ ఏదో ఉంది బాగా అటువైపు చూస్తూ ఉంది. మరి అక్కడ అటువైపు ఇలా చూస్తుందంటే ఎదురుగా మన అరుణాచలం టెంపుల్ అయినా ఉండాలి. ఇలా చూస్తే టెంపుల్ నుండి ఉంటుంది. నెక్స్ట్ మనం వెళ్తుంది నైరుతి లింగం అట. అది టెంపుల్కి నైరుతి సైడ్ ఉంటుందట. నైరుతి లింగం ప్రతి నెల పౌర్ణమి రోజు అసలు ఇలా నడ్డానికి కూడా అవుదట. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదట. అసలు మొత్తం జనాలతో నిండిపోద్దట ఇక్కడ. సో ఇక్కడ రూమ్స్ కూడా దొరకట ప్రతి పౌర్ణమి రోజు. సో ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఇక్కడ పంచలింగేశ్వర పీఠం అన్నది. ఇక్కడ ఫ్రీగా రుద్రాక్షను పంచుతున్నారట. ప్రసాదం కూడా పంచుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ రుద్రాక్ష కాకుండా చిన్న ఉప్మలాంటిది ఇచ్చారు. ఇది ఇక్కడ రోజు అన్నప్రసాదం పెడతారట వచ్చిన భక్తులందరికీ రోజు. అక్కడ టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ రుద్రాక్షలు అనమాట. మానసిక ఒకటి నాకొకటి 2 రుద్రాక్షలు ఇచ్చారు. ఎక్కడెక్కడ చిన్న టీలర్ ఇస్తున్నాడు. బాడీ పెయిన్స్ అవి తగ్గుతాయట. వెరవర్ టెంపుల్ అట. దాని నుంచి నడుస్తుంటే ప్రస్తుతానికి 3 లింగాలు దర్శనం అయ్యాయి. ఇప్పుడు నైరుతి లింగం నెక్స్ట్ అనమాట. ఇప్పటికీ 5 kilometers 6 kilometers నడిచాం అంతే. దాని నుంచే చేస్తున్నారు. కాళ్ళు నొప్పి చెయ్యి నొప్పి అన్నీ పోతాయట. అదేదో రూట్ లాగా ఉంది, మరి అదేటో తెలియదు కానీ. సో ఫైనల్గా నైరుతి లింగం వచ్చాం. 4th అనమాట. దీంట్లో దుర్వాస మహర్షి టెంపుల్ ఒకటి ఉంది. ఇక్కడ రాయి మీద పెట్టారు. ఇలా కడితే ఇల్లు కట్టుకుంటాం అంట, సొంత ఇల్లు. ఈ చెట్టు వెరైటీగా ఉంది, పూల. సో మొత్తం చూస్తున్నారు కదా. మనిషి అక్కడ ఇల్లు చేస్తుంది. ఏది మనిషి నీళ్ళు 5 floors. ఫ్లవర్స్ కాదు, ముడుపులు. అవి పువ్వులు కాదు, ముడుపులే. ఫ్లవర్స్ అనుకున్నాను మనిషి. ఇక్కడేవో గ్రీన్ కలర్లో అదిగో అన్ని ముడుపులు కట్టారు వాళ్ళు. ముడుపులు అడ్డిది గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అనుకున్నాను. సో ఇక్కడ ఇలా చెట్టుకి ఇలా కడితే కోరికలు ఏవో తీరుతాయట. సో అక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, అవి పెళ్లి కాని వాళ్ళు, జాబ్ కాల్ అన్న చిన్న పసుపు కలర్ ఏదో రోప్ కడుతున్నారు. నందీశ్వరుడు ఇలా చూస్తున్నాడు గుడి వైపు అనుకుంటాను, అరుణాచలం టెంపుల్ వైపు. షిజ్జు కూడా వాకింగ్ చేస్తుంది. మాది సేమ్ డాగ్, సేమ్ బ్రీడ్. మాదిరేమో అరుణాచలం కొండ చుట్టూగా చాలా వరకు ఇలా ఫెన్సింగ్ ఉంది. లోన డియర్స్ ఉన్నాయి, జింకలు ఉన్నాయన్నమాట. అందరూ ఫుడ్ పెడుతున్నారు. ఈ కొండలో ఎన్ని జింకలు ఉంటాయో చూస్తున్నారు కదా, ఉన్నాయి ఇక్కడ. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇలాగే వేరులతో ఏదో మరగబెట్టి ఇస్తున్నాడు అనమాట.
జాయింట్ పెయిన్స్ తగ్గుతాయట. సో మేము కూడా తీసుకున్నాం. చూస్తున్నారు కదా ఇక్కడ వేర్లా ఉన్నాయి, ఏం వేర్లా కానీ ఇవి. సో వాళ్ళు ఏదో తమిళ్లో చెప్తున్నారు, మనకు అర్థం అవ్వలేదు. కానీ ఈ వేలు తాగితే చాలా పెయిన్ రిలీఫ్ అట. సో తాగడం చాలా బాగుంది టేస్ట్. ఓం నమః శివాయ ఉన్నాయన్నమాట. అది మెయిన్ గుడి, అరుణాచలం గుడి వైపు ఉంటాయి అనమాట. ఇందాకంతా స్ట్రైట్గా ఇప్పుడు క్రాస్కుంది అంటే కొంచెం మనం అడ్వాన్స్గా కొంచెం ముందు నడిచి వచ్చినట్టే. ఇక్కడ మధ్యలో ఇలాగా రెక్టాంగిల్ ప్లేస్ ఉంది, మధ్యలో పాదాలు ఉన్నాయి. ఇది కంచి కామాక్షి అన్నమలై దర్శనం, అప్పుడు అమ్మవారు పాదాలు అటు. సో ఫైనల్గా మన నైరుతి లింగంకి రీచ్ అయ్యాం. ఇది మన దాంట్లో 4th లింగం. నైరుతి లింగం చాలా పెద్దది అనుకుంటాం. గుడి చాలా లోనికి ఉంది, చాలా ఆటోలు అన్నీ ఉన్నాయి లోన. సో లోనికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. ఈ లింగం గిరికి నైరుతి దిశగా ఉంటుంది అనమాట. ఇది రాహుకు సంకేతం. ఇది చాలా శక్తివంతమైన ప్రదేశం. మనసు నిలకడగా ఉండాలంటే ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకోవాలి. కావ్యకంఠ గణపతి అనే ముని ఇక్కడ తపస్సు చేసి అరుణాచలేశ్వరిని అనుగ్రహం పొందిన ప్రదేశం అంటే ఇది. సో 8 లింగాల్లో 4 కంప్లీట్, ఇంకా 4 కంప్లీట్ చేయాలి. సో ఆల్మోస్ట్ 50% కంప్లీట్ చేసాం. మా అన్నీ సింగపూర్ నుంచి వస్తుంటాడు, బండి మీద తిరగడం కాదురా నడరా అని చెప్తుంటాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్తున్నాడు. కాళ్ళకి పెయిన్ వస్తూ షూ పట్టేస్తుంది. గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు ఒక్కొక్క దిశలో ఉంటాయి. తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయవ్యము, ఉత్తరము, ఈశాన్యం, ఇలాగ అన్ని దిక్కుల అన్ని శివలింగాలే కాకుండా చాలా మంది తర్వాత పెట్టిన గుళ్ళు ఎన్ని ఉన్నాయంటే అడుగుకి ఒక గుడి ఉంటుంది. ఏం టెంపుల్ ఇది? రామాలయం. రాఘవేంద్ర బృందాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్. చూడగానే ఆగాం, కొంచెం రిలాక్స్ అవుదాం అనేసి. సో అక్కడ బొమ్మలు తయారు చేసి అమ్ముతున్నట్టున్నారు. సో ఇక్కడ ఒక నందీశ్వరుడు ఉన్నాడు, ఇటువైపు చూస్తున్నాడు రైట్ సైడ్. రోడ్డు పక్కనే నుయ్యింది, ఎప్పుడుదో పాత కాలం నాడిది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అటది. సో నా బ్యాక్ సైడ్ నిత్యానంద స్వామి ఆశ్రమం ఉంది. ఇది ఆశ్రమం అనుకుంటాను, అదంతా నిత్యానంద పారిపోయాడు కదా, ఇండియా నుంచి పారిపోయి అక్కడ యాక్చువల్గా ఒక కంట్రీనే పెట్టాడు, నిత్యానంద ఐలాండ్. సో ఇక్కడ మధ్యలో వెలంకాయ ఉంటుంది, ఎప్పుడో కలకట్టాలో చేయడం అవి యూట్యూబ్లో చూశాను. సో ఇక్కడ వెలంకాయతో ఏదో చేస్తారంటే చూద్దాం. గౌతమ మహర్షి టెంపుల్ ఆన్ ది వేలో. సో మా ప్రయాణం మెల్లగా సాగుతుంది. ఇప్పుడు కలిసి నడిచిన వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ టైం వెలంకాయతో చిన్న మసాలా లాంటిది అయితే చేసి ఇచ్చాడు, చూపించాను కదా, పుల్లగా తీగా చాలా బాగుంది. అదైతే ప్రస్తుతానికి సూర్యలింగం దగ్గరికి వచ్చాం. 6th సూర్యలింగం. ఈ లింగాన్ని సూర్యదేవుడికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం సూర్యదేవుడు ఇక్కడ శివుడిని పూజించి ఇక్కడ ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడట. ఈ లింగాన్ని మన భక్తితో పూజిస్తే ఆరోగ్యం, తేజస్సు, శ్రేయస్సు కలిగి పొందుతారట. 8:30 తర్వాత టెంపుల్స్ అన్నీ క్లోజ్ అట. సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా 8:39 సూర్యలింగం క్లోజ్ చేస్తున్నాడు. జస్ట్ బయట నుంచి చిన్నది కనబడ్డది. నెక్స్ట్ వరుణలింగం ఉంటుంది, అవన్నీ క్లోజ్ అయి ఉంటాయి ప్రస్తుతానికి అయితే. సో మధ్యలో సాయిబాబా టెంపుల్ ఒకటి కనబడ్డది. సో ఇలాగ వస్తుంటే దారి మధ్యలో దేవుని పాదాలు ఉన్నాయి. రోడ్డు మీద వెళ్తుంటే అక్కడక్కడ ఇలాగ షేడ్స్ ఉన్నాయన్నమాట.
ఎండలో మంచి ఎండలో వచ్చారనుకో ఇక్కడ ఆగడానికి ప్లేసెస్ అనమాట. ఫైనల్గా వరుణలింగం. సో వరుణలింగం టెంపుల్ అది. అష్టలింగాల్లో 5వ లింగం ఎగ్జాక్ట్గా మన స్టార్ట్ అయిన పాయింట్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మనం 8 కిలోమీటర్లు నడిచినట్టు అనమాట. ఇది వరుణలింగం గుడి. 8:30 తర్వాత అన్నీ క్లోజ్ అయిపోతాయి కాబట్టి చీకట్లో ఉంది, కానీ లింగం బయట నుంచి కనబడుతుంది మనకి దర్శించుకోవడానికి. ఈ లింగం వర్షానికి నీటికి సంబంధించిన లింగం ఇది. ఇది పడమటి వైపు ఉంటుంది ఎగ్జాక్ట్గా అరుణాచలానికి. ఇక్కడ లింగాన్ని పూజిస్తే మనకి సమృద్ధిగా వర్షాలు పడి నీరు బాగా ఉంటుంది, మన పాపాలన్నీ పోతాయని నమ్మకం. ఇంకా 2 అయితే లింగాలు అయిపోతే ఎక్స్ట్రా లింగం ఉంటుంది. శ్రీ వజ్ర వారాహి అమ్మవారట ఇదొక టెంపుల్ ఉంది. అక్కడ మసాజ్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి. టెంపుల్ కడుతున్నారు. అండి అమ్మలై టెంపుల్ అట. ఇది అమ్మవారి టెంపుల్ అనుకుంటాను. ఎక్కడ చూసినా రోడ్డు మీద కుక్కలే ఊళ్ళలా అరుస్తూనే ఉన్నాయి. సో సుశీల శిరీష్ వెనకాల నడుస్తున్నారు. ఇలా నడుస్తున్నప్పుడు ఎక్కడ కూర్చుంటే చాలా సుఖంగా ఉంది, కానీ వెంటనే లేచి నడుస్తుంటే చాలా కష్టంగా ఉంది. నడుస్తుంటేనే ఎక్కడ కూర్చున్నట్టు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కువ వినాయక టెంపుల్ ఉంది అందువే. ఇక్కడ చాలామంది కూర్చొని టిఫిన్స్ తింటున్నారు. ఇక్కడ టిఫిన్ షాప్ ఉంది, వేడి దోశ వేస్తున్నాడు. సో గుడి దగ్గర కూర్చొని అందరూ తింటున్నారు వేడిగా. ఎగ్జాక్ట్గా 9:22 అయింది. సో ఈ పక్కన ఇంకో టెంపుల్ ఉంది. ఇప్పటికి నీకు ఎగ్జాక్ట్గా 22K స్టెప్స్ మార్నింగ్. మొత్తం ఇప్పటికి గుడికి దర్శనానికి ఇప్పటికి మొత్తం 22,000 స్టెప్స్ అయ్యాను అయితే. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది. సో ఇది ఒక అమ్మవారి టెంపుల్. ఇప్పుడు మీద చూసారు కదా, ఎవ్వరు లేరు. చల్లని గాలి వేస్తుంది అలా మెల్లగా నడుచుకెళ్తుంటే. దర్శనం మాత్రం చాలా గమ్మత్తుగా అయింది. ఉదయాన్నే వెళ్ళకపోతే మేము దొరికిపోదాం. 4 అవర్స్లో అయిపోయింది. మా తర్వాత బ్యాచ్ వీడియోలో చూసారు కదా ఎంతమంది జనాలు. మొత్తం మేము ఫ్రీగా నడుచుకొని వెళ్ళాము, వాళ్ళు మాత్రం అలాగా అలా ఉండిపోయారు చాలామంది. దగ్గర 10 అవర్స్ అని మినిమం పట్టి ఉంటుంది దర్శనానికి. ఇక్కడికి ఇలా రాగానే వెనకాల ఆవులు మంచి పేడ వాసన వచ్చింది. పేడ వాసన రాగానే మా ఊరే గుర్తొచ్చింది నాకు. సో ఆవులు. సో ప్రస్తుతానికైతే యు ఆర్ హియర్ అంటే మనం పై అక్కడ ఉన్నాం. సో అక్కడ ఉన్నాం మనం. సో ఇంకా అక్కడి నుంచి ఇలాగా మన ఇంద్రలింగం వరకు రావాలి దగ్గర. సో ఫైనల్గా వాయులింగం దగ్గరికి వచ్చాం. 7th లింగం అనమాట. ఇంకా 5 కిలోమీటర్స్ నడాలట. సురేష్ బాగానే ఉందిరా వాకింగ్. సో వాయులింగం ఇంకా 5.6 కిలోమీటర్స్ నడవాలి. ఇంకా 2 లింగాలను కవర్ చేయాలి. ఇంత కుబేరలింగం అట. సో ఇంకా 5.6 కిలోమీటర్స్ నడవాలి. గిరి ప్రదక్షిణ మొదలెట్టిన తర్వాత దాదాపు 8-9 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి ఈ లింగం వస్తుంది, వాయులింగం. ఇంకా 1 కిలోమీటర్ అయితే మనం అరుణాచలం ఊరు వెళ్ళిపోయినట్ట ఆల్మోస్ట్. ఇది వాయుదేవుడికి సంబంధించిన లింగం. ఇక్కడ గుడిలో ఎప్పుడూ గాలిలా వీస్తూ ఉంటాయట. గర్భగుడిలోనే ఎటువంటి కిటికీలు లేనప్పటికీ దీపాలు రెపరెపలాడుతూ ఉంటాయట. ఈ లింగాన్ని దర్శించుకోవడం హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ, స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవట. చాలామంది పిల్లల్ని ఇలా తీసుకొచ్చారు. ఓకే, కాల్ ఎక్స్ట్రా పై నుంచి వచ్చింది లెగ్. ఇది హైలైట్. నిజమైన భక్తి అంటే ఇది. ఆయన గిరి ప్రదక్షిణ ఇలా చేస్తున్నాడు. అందరూ ఆయన సపోర్ట్. 14 కిలోమీటర్లు అలా నడుస్తాడు. చూస్తున్నారు కదా ఆయన భక్తి. దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం. నడుస్తుంటేనే మేము నల్లపోతున్నాం అలాంటిది. ఆయన ఇలా దొల్లుకుంటూ వెళ్తున్నాడంటే.
నిజంగా గ్రేట్ కదా. నేను అడ్డమే చాలా ఇబ్బంది పడుతూ నడుస్తున్నాం. అలా అడదాయన అలా నడుస్తూ నామస్మరణం చేస్తూ ఓం నమ శివాయ శివాయ, ఓం నమ శివాయ శివాయ అంటూ 4-5 సపోర్ట్ చేస్తున్నాను అలా చేయడానికి. సో ఇలా నడుచుకొస్తే ఇక్కడ జంక్షన్ వచ్చింది. ఇటొక రోడ్ అటో రోడ్డు. సో అక్కడ ఆల్రెడీ బోర్డు ఉంది కదా. సో ఆరో మార్కెట్ గిరివల స్టార్టింగ్ నడిచినప్పటికీ ఇప్పుడు నడికి అంత తేడా వస్తుంది. మామూలు చూసారా డింగటక. సో మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం. ఇంకెలా కవర్ చేసి ఇక్కడికి రావాలి. డ్యూటీ పిల్లర్స్ కడుతున్నారు, మధ్యలో ఆర్సీది పెడతారు అనుకుంటాను. లింగమట ఎగ్జాక్ట్గా 4.8 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. చంద్రలింగం, సూర్యలింగం చూసాం కదా, ఇప్పుడు చంద్రలింగం. సో టెంపుల్ లైట్ ఉంది, అంతా క్లోజ్ ఉంది. ఇంకా 1 కిలోమీటర్ వెళ్తే కుబేరలింగం అట. ఇలా వెళ్ళాలి. 1 కిలోమీటర్ అయితే కుబేరలింగం ఉంటుంది. దాని తర్వాత మోక్ష మార్గం ఏదో ఉంటుంది. అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఇంకో ఫైనల్గా 9th లింగం ఒకటి ఉంటుంది. అది చూసాక మెయిన్ మనం అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి వచ్చాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ దీపం వెలిగించి ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్తుంటే మధ్యలో ఇలాగేవో బార్కెట్స్ పెట్టాడు. మధ్యలో రాళ్ళు ఏవో ఉన్నాయి. దీని మీద సింబల్స్ ఉన్నాయి, మరి దేనికో తెలీదు. ప్రింట్స్ ఉన్నాయి రాళ్ళు. ఇక్కడ సాష్టాంగ నమస్కారం పెట్టుకుంటే డైరెక్ట్గా టెంపుల్. సో మనం ప్రస్తుతానికి అక్కడికి వచ్చాం. అక్కడి నుంచి ఇలా తెచ్చి ఇక్కడ రావాలి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అమ్మవారు అనుకుంటాను. 2 స్టాచ్యూస్ ఉన్నాయి, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి. ఇదొక అమ్మవారు. ఇప్పుడు మనం వచ్చింది 7th లింగం అనమాట. అష్టలింగాల్లో 7th కుబేరలింగం. ఇది దర్శించుకొని ఇంకొక లింగం అయితే మన అష్టలింగాలు పరిపూర్ణం చేసినట్టే. గిరిప్రదక్షిణ అయిపోద్ది. సో అందరు లోనికి వెళ్తున్నారు, మనం వచ్చాక. సో మంచి ఆల్రెడీ దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంది. సో టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి కదా, బయట నుంచి అందరూ దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. రిచెస్ట్ ఫెలో అనమాట ఆయన. వెంకటేశ్వర స్వామికే పెళ్ళికి డబ్బులు ఇచ్చారు కదా, ఇప్పటికీ ఆయన వడ్డీ కడుతున్నాడు. ఆయనకి వడ్డీ కాసులు వాడు అంటారు కదా వెంకటేశ్వర స్వామి. ఫైనల్గా మోక్ష మార్గం దగ్గరికి వచ్చాం. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఆర్చ్ ఉండేది కాదు. సో అందరూ పెద్ద లైన్ ఉంది, అందరూ లైన్లో ఉన్నారు. లోన్ నుంచి ఇలా బయటకు వస్తారు. సో ఫైనల్గా మోక్ష మార్గం దగ్గరికి వచ్చాం. సో బ్యాక్ సైడ్ కనపడుతుంది. సో లైన్ చూసారు ఎంత ఉందో. ఇక్కడ ఉంటే ఒక 1 అవర్ అయిపోతుంది. సో అక్కడ దాంట్లోంచి బయటకు రావాలి. లోన్కి వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి లోన్కి రావాలి. ఈ టైంలో కూడా క్లోజ్ చేయలేదు. ఇది ఎంతమంది ఉన్నారు చూడండి. ద్వారకా బయటికి వచ్చి నెయ్యి దీపం వెలిగించి కొబ్బరికాయ కొడితే సకల సౌభాగ్యాలు వరించును. సో బయటకు వచ్చి దీపం వెలిగించి కొబ్బరికాయ కొడితేనట సకల సౌభాగ్యాలు వర్తిస్తాయట. ఇక్కడ వినాయకుడు స్టాచ్యూ ఉంది. ఇంకా అక్కడ దీపం పెట్టి ఉంది. ఇక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయి. మెయిన్ పెద్ద శివలింగం పైన ఉంది. ఆల్మోస్ట్ చాలామంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఎంజీఆర్ స్టాలిన్ ఫాదర్. జయలలితకి నీకు సంబంధం లేదు, ఇద్దరు విరోధులు, బద్ద విరోధులు. సో ఆల్మోస్ట్ ఏదో జంక్షన్లోకి వచ్చాం. సో
సో అట్లా ఎలా గిరి ప్రదక్షిణలు అవి చేస్తున్నప్పుడు స్టార్టింగ్ బాగుంటుంది, ఎండింగ్ వచ్చినప్పటికి డిస్టెన్స్ తగ్గుతుంది కానీ ఎంత దూరంలో అనిపిస్తుంది అంటే ఎంత నడిచినా రాదు అది. సో ఇంకో టెంపుల్ ఒకటి మాకు పెండింగ్ ఉండిపోయింది, శివుడిది లాస్ట్ది. అది చూస్తే ఇంక డైరెక్ట్గా మనం ఎక్కడి నుంచి వచ్చామడికి వెళ్ళి కర్పూరం దీపం వెలిగించి అక్కడి నుంచి ఆటోలో రూమ్కి వెళ్ళాలి. సో ఇక్కడ రాగానే గిరివల మార్గం. సో నెక్స్ట్ ఈశాన్యంగా వెళ్తున్నాం. ఆ టీము ఒక్కొక్కరు ఎలాగైపోయారంటే ఇంకా చూసి ఏదో టెంపుల్ అనుకున్నాను, ఆలయం అట, రూమ్స్ అవి అవైలబుల్ అట. సో అష్టలింగాల్లో 8వది చివరిది ఈశాన్యలింగం అనమాట. ఇక్కడి నుంచి గుడి చాలా దగ్గరలో ఉంటుంది. సో లాస్ట్ లింగం అనమాట గిరి ప్రదక్షిణలో. ఈశాన్యుడు శివుడి రూపంలో ఉండడం వలన ఇక్కడ ఈశాన్యలింగం అని వచ్చింది పేరు దీనికి. ఈ లింగం బుధగ్రహం ప్రభావంతో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం పూజిస్తే మనకి మానసిక ప్రశాంతత, శని దోషం కలుగుతుందట. ఇక్కడ మనం ఈ శివలింగాన్ని చూసుకుంటే మోక్షం కూడా కలుగుతుందట. పార్వతులు నంది మీద ఉన్నారు. చెప్పులు తీసి ఇలా అడుగేస్తే ఒక్కొక్కటి ఇలా గుచ్చుకోవట్లేదు. కంప్లీట్ చేసాం మన 9 లింగాలని. గ్రేట్. ఇక్కడి నుంచి మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి పెద్ద టాస్క్, ఒక 3 కిలోమీటర్లు ఉండాలి. అయితే సో ఫైనల్గా అయితే జంక్షన్కి వచ్చాం. అక్కడ బోర్డు కనబడుతుంది, అక్కడ కనబడుతుంది. అక్కడి నుంచి అలా రైట్ సైడ్ వెళ్ళాలట. మానసి 14 కిలోమీటర్లు నడిచింది చెప్పులు లేకుండా. నిజంగా గ్రేట్. కంగ్రాట్స్ మానసి, కంగ్రాట్స్. సైకిల్ మీద వస్తున్నారు అక్కడి నుంచో వెళ్ళి. అయ్యప్ప మాల వేసుకొని రాజగోపురం షార్ట్ కట్లు తొందర నుంచి వెళ్ళాలి. సో ఫైనల్గా ఈస్ట్ గోపురం దగ్గరికి వచ్చాం. సో అదే మెయిన్ రాజగోపురం. వస్తున్నా చూడు, ఇది ఉంది కదా, ఈ కర్పూరం దాంట్లో వేసేస్తే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్. సో మనిషి కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. గ్రేట్ మనిషి, నువ్వు చెప్పలేక నచ్చారు. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు చాలామంది. శిరీష, కంగ్రాచులేషన్స్. సరే చూసి మంచి చూసిలే. సో అరుణాచల్ ప్రయాణంలో మా గిరి ప్రదక్షిణ ఇలా జరిగింది. చాలా టైం పట్టింది ఆగుతూ మెల్లగా. మొత్తానికి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయగలిగాం మొత్తం అందరం కలిసి. మానసి అయితే చెప్పులు లేకుండా నడిచింది, అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ తనకి. సో ఇలాగా నెక్స్ట్ కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి సింహాచలం ఒకటి, తర్వాత అన్నవరం ఇవన్నీ కంప్లీట్ చేద్దాం డిసైడ్ అయ్యాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే థమ్స్ అప్, ఒక్క లైక్ కొట్టండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ GRV. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాం. చాలా పెద్ద వీడియో అయిపోయింది ఇది, ఎందుకంటే 14 కిలోమీటర్స్ అన్నీ చూస్తూ కవర్ చేస్తే వెళ్ళాను కదా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.